అరాచక పాలనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నిలబడకపోతే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన వచ్చేది కాదు అన్నారు మంత్రి చంద్రదుర్గే. పిఠాపురంలో జరుగుతున్న మహోత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని ఒత్తిడులు తీసుకొచ్చినా వెన్ను చూపకుండా పోరాడి నిలబడ్డామన్నారు. పవన్ కళ్యాణ్ కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు. ఒక్కటే నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి, పేదల మొహాల్లో చిరునవ్వు చూడటానికే రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయ అధికారం అంటే అది డబ్బున్న వాళ్ళకో పరపతున్న వాళ్ళకో కాదు, పేదవాడికి అందాలనేటువంటి బాటతోటి పార్టీని ప్రారంభించి ఈ 10 సంవత్సరాల కాలంలో మొక్కవోని ధైర్యంతో ఏనాడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెన్ను చూపకుండా స్థిర చిత్తంతో నిలబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా జనసేన పార్టీ శ్రేణులందరం కూడా తలెత్తుకు నిలబడగలుగుతున్నా ఉంటే దానికి కారణం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. ఆ రోజు ఆయన త్యాగం చేసి ఉండకపోతే, కూటమి ఏర్పడాలనేటువంటి ఆలోచన చేసి ఉండకపోతే, లేకపోతే ఈ రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వ విధానాల్ని తోలనాడాలనేటువంటి ఆలోచన చేసి ఉండకపోతే ఇవాళంత ప్రజాస్వామ్యతమైనటువంటి అధికారం మనకు వచ్చి ఉండేది కాదు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని బీజేపీని ఒప్పించి మరీ పొత్తులకు పవన్ సిద్ధమయ్యారని అటు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీ ఏమవుతుందో అని ఆలోచించి చంద్రబాబుతో పవన్ జతగట్టారన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా మీరు రాష్ట్రానికి అండగా నిలబడితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దానికోసమే ఈ ప్రస్థానం పదవుల కోసం కాదు. ఎన్నికల ముందు ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో అసలు నిజంగానే భవిష్యత్తు ఉందా అనే ప్రశ్న లేపినప్పుడు బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావాలి, కనీసం 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన పరిపాలన అందించగలిగితేనే గతంలో జరిగిన పొరపాట్లు మనం సరిదిద్దుకుంటామనే ఒక నమ్మకంతో నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.